ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకు కాజే గారిని చూపిస్తారు. అండ్ అప్పుడే మామిచాని ఇంట్రడ్యూస్ అవ్వడం అండ్ తన ఫ్రెండ్స్‌తో పాటు తనకు కూడా తెలియడం అండ్ మామిచాని చూసిన వెంటనే మనోడు ప్రేమలో పడిపోవడం. ఆ తర్వాత మనోడు ధైర్యం తెచ్చుకొని ఫస్ట్ టైం మామిచాన్ని ఔటింగ్‌కి పిలవడం అండ్ తను కూడా ఎంతో ఈజీగా ఒప్పుకుంటుంది. అలా కొన్నాళ్ళు వీళ్ళ చాటింగ్ తర్వాత ఫస్ట్ టైం మన కాజే గాడు తనని డేట్‌కి ఇన్వైట్ చేయడం అండ్ ఆ డేట్‌లో వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మనోడు ఎంతో ధైర్యం తెచ్చుకొని నేను ఇంతవరకు సింగిల్ బతుకుగానే సో నా లైఫ్‌లో రిలేషనే లేదు. నువ్వు నా లవ్‌కి యాక్సెప్ట్ చేస్తావా అనడంతో ఇంక అప్పుడే మన మామిచాన్ కూడా నా లైఫ్లో కూడా ఎవరు లేరని చెప్పి మనోన్ లవ్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటా ఫర్ ది ఫస్ట్ టైం కిస్ చేసుకోవడం. ఇలా మన కాజే గానికి అన్ని మెమరీస్ కూడా ఒక్కటేసారి ఫ్లాష్ అవుతాయి అండ్ కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట. ఓ పక్క మన మిజూరే పాప అయితే నా కాజు కున్ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది. బట్ ఈ పక్క చూస్తే మనోడు ఇక్కడ మామిచాన్తో పులిహోర గలుపుతూ తనకి ఇంకొకసారి కిస్ అయితే ఇస్తాడు. చెప్పు తీసుకొట్టండి సార్. ఇంకా అలా ముద్దు పెట్టుకుని నుంచి మన మామిచాన్ సారీ కాజుయకు నిన్ను చూసి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నన్ను క్షమించంటుంది. బట్ ఇక్కడే దీని యొక్క క్రూయల్ మెంటాలిటీ మనకు చూపిస్తారు. యాక్చువల్గా ఇది మన కాజే కానీ నా చైన్ వాటర్లో పడిపోయింది అంటుంది కానీ బట్ పక్కనే మనకి ఆ చైన్ని చూపిస్తారనమాట. అది ఎంతో సేఫ్గా రాయి మీద అయితే ఉంటుంది. అలా కొద్దిసేపు తర్వాత మన మామిచాన్ ఓకే కాజే నేను వెళ్ళొస్తా ఇక్కడ అంతా ఉన్నారు జాగ్రత్త మనం నార్మల్గా బిహేవ్ చేయాలని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఎంతో కన్నింగా పక్కన ఉండే చైన్ చూసి ఓ నా చైన్ ఇక్కడే ఉంది త్వరగా రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోనికి మామూలుగానే నరాల వీక్నెస్ ఇంకా మామిచాన్ ముందే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు తను మళ్ళీ కిస్సు పెట్టడంతో ఇంకా మనోడు అదే డైలమాలో ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్లో అందరూ క్లైమేట్ గురించి మాట్లాడుతూ ఉంటే బట్ మన కాజయ్య గడు మాత్రం పక్కన ఉండే చిజురుని పట్టించుకోకుండా తనకు ముద్దు పెట్టిన మామిచాన్ని చూసుకుంటా ఓ నా మామిచాన్ నాకు తిరిగి వచ్చేసింది ఇంకా నా లైఫ్లో నాకు ఏది అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఈ రెంటే గర్ల్ ఫ్రెండ్ అంటే చిజురు నా అన్నయ్య కావాలని చెప్పి ఏడ్చినా సరే నేను మాత్రం దాన్ని పట్టించుకోను నా మామిచాన్ని చూసుకుంటాను నా జీవితాంతం కూడా నేను మామిచానికి సొంతం అన్నట్లు మనోడు తన మనసులో ఏవేవో ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన కాజయ్య గారికి వాళ్ళ బామ్మ ఫోన్ చేయడంతో ఇంక వెంటనే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ మన చిజురుకు మాత్రం హెల్త్ బాగుండదు అండ్ మీ అందరికీ తెలుసు తనకు ఆల్రెడీ కోల్డ్ ఉందని. అండ్ కోల్డ్ ఉండే వాళ్ళు ఇలా ఎర్రటెండకి బికినీతో బీచ్కి వస్తే వాళ్ళ యొక్క జ్వరం అనేది ఇంకా పెరుగుతుంది. ఇది నీకెలా తెలుసురా అని చెప్పి మీరు అసలు అడగండి. అండ్ షోలో ఆ పాప ఏదైతే చెప్పిందో నేను కూడా అదే చెప్తున్నాను అంతే. ఓకే నా బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే మన కాజయ్య గడు వాళ్ళ బామ్మ ఫోన్ ఎత్తుతాడో లేదో వెంటనే వాళ్ళ బామ్మ లైవ్ వీడియో కాల్ చేసి అరే మనవడా నేను మిస్ అయిపోతున్నాను రా ఇప్పటికీ నా జీవితంలో నేను 30,000 ఎన్నులు ఖర్చు పెట్టారా ఇంకా నా వల్ల కావడం లేదురా సరేలే నేను ఇంకా మన ఇంటికి వచ్చేస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన కాజేయగడు వసై అంత లెక్క ఖర్చు పెట్టావు అండ్ నువ్వు అంత త్వరగా వస్తావు అనడంతో ఇంక అప్పుడే వాళ్ళ బామ్మ చెప్తామంట నాకు అన్ని టెస్టులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నా లైఫ్లో నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నిన్ను ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి చిజురుని కలవడానికి రావచ్చు ఇంకా మనకి హద్దే లేవు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన కాజేయగడు ఒక్కసారిగా డైలమాలో పడతాడు. ఇంకా ఆ ఆలోచనతోనే మన కాజేయగడు అయితే మళ్ళీ తన ఫ్రెండ్స్ దాకా వచ్చి కూర్చుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన కాజేయ గారి ఫ్రెండ్స్ అంతా కూడా మన యొక్క చిజురుని అయితే నువ్వు ఎక్కడుంటున్నావు అండ్ ఇక్కడ మీకు పెద్దిల్లు ఉందా మేము కూడా మీ ఇంటికి రావచ్చా ప్లీజ్ ఒక్కసారి తీసుకొని వెళ్ళు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. ఇంకా మన చిజురికి ఏం చెప్పాలో అర్థం కాదు అండ్ తను ఏం చెప్దామని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే పక్కన ఉండే అమ్మాయి అరే కాజే ఏమని ఆలోచిస్తున్నావు నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పురా మనందరినీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళమను అనడంతో ఇంకప్పుడే మన కాజయ్య గాడు గర్ల్ ఫ్రెండా అని చెప్పి ఒక్కసారిగా చిజూరు వైపు చూస్తాడు. బట్ వెంటనే తనకు పక్కనుండే మన మామిచన్ ఎంతో కన్నింగా ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన వైపు చూస్తుందో లేదో ఇంకా అప్పుడే మనోనికి ఏం చేయాలని చెప్పి ఆలోచన వస్తుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మనోనికి ఒక కన్నింగ్ థాట్ వచ్చి ఓకే నేను ఆల్రెడీ మా బామ్మ దగ్గర చిజూరుని నా యొక్క గర్ల్ ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేస్తాను అయినా ఏం పర్లేదు నా బామ్మకి నిజం చెప్పి తను రెంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తినే నా రియల్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మామిచాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు నాకు నా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి బహుశా ఇది మంచి ఐడియా అనుకుంటా అని చెప్పి ఒక్కసారిగా మనోడు పైకి లేచి సారీ గైస్ ఇలా మీకు చెప్తున్నందుకు ఏమనుకోకండి అండ్ నేను ఇంకా మిజూరు ఇద్దరు కూడా రీసెంట్గానే బ్రేకప్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇప్పుడు ఇది చెప్పడం రాంగ్ అని తెలుసు బట్ ఇదే నిజమండంతో ఇంకా పక్కనున్న మన చిజూరు కూడా వీడు ఇలా చేశాడు ఏంది అనుకొని వెంటనే తను కూడా అవును అది నిజం అని చెప్తుంది. ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా అరే వీళ్ళకి ఏమైంది సడన్గా అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన కీబా గడి పైకి లేచి మన కాజయ్య గాని ముఖం మీద ఒక షాట్ ఇస్తాడు దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా చూసిన అందరూ షాక్. ఇంకప్పుడే కీబాగడు ఈరోజు నీ ముఖం పగల కొడతారా కాజయ్య అనడంతో ఇంకా అప్పుడే మనోనికి ఏం అర్థం కాదు ఏమైందిరా అంటే అందరూ ఆపుతున్నా సరే బట్ మన కీబాగడు మాత్రం అరే చెత్త నా కొడుక నువ్వు ఇంతటి దొంగ నా కొడుకు అనుకోలేదు అసలు ఒకప్పుడు మామించాన్ని నిన్ను వద్దని బ్రేకప్ చేసుకున్నప్పుడు నేను తనని ఎంత తిట్టుకున్నానో తెలుసా నీకోసము అసలు నీ అట్లాంటి మంచి అబ్బాయిని మామించాన్ని ఎందుకు వదిలేసింది అని నువ్వు మామించాన్ని వదిలేసి నుంచి ఎంత బాధపడ్డావో నేను చూశాను అనుకున్నా. బట్ ఇప్పుడు ఇదంతా కూడా సొల్లు అని చెప్పి నాకు అర్థమవుతుంది. అసలు నీకు ఆ చిజూరుని ఎలా మోసం చేయాలనిపిస్తుందిరా ఒక్కసారి తనని చూడరా తను ఎంతో మంచి అమ్మాయి
మామిచాన్ వదిలేసి నుంచి నువ్వు ఏమైపోతావో అనుకున్నా, బట్ అట్లాంటి టైంలో నువ్వు చిజురుని లవ్ చేయడం నాకు ఎంతో బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ మీ ఇద్దరు ఒక పర్ఫెక్ట్ పేర్ అవుతారు అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు తనతో బ్రేకప్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యావు చూడు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఒక చెత్త నా కొడుకుయే. ఈరోజు ఖచ్చితంగా నీ మూతి పగల కొడతా అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన కాజే గారు కూడా కంట్రోల్ తప్పోయి అండ్ వెంటనే మామిచాన్ తనకు చేసినట్టు అన్ని కూడా గుర్తు తెచ్చుకొని కీబా గారిని కొట్టి, అరే నీకేం తెలుసరా తను నన్ను వదిలేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, నువ్వు అనుకునే దానికంటే రెట్టింపు బాధపడ్డాను, మళ్ళీ నువ్వే నాకు వచ్చి నీతులు చెప్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే కీబా గారు కూడా అవునరా నేను ఇప్పుడు అదే చెప్తున్నా, అసలు నువ్వు ఎందుకని తనని మళ్ళీ కోరుకుంటున్నావు చెప్పు, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఈ ట్రిప్ స్టార్టింగ్ నుంచి నువ్వు తన మీద క్రష్లో ఉన్నావు అండ్ నువ్వు మెయిన్గా మామిచాన్ నువ్వు ఎంత దొంగదాని అంటే అసలు ఎందుకని ప్రతిసారి వీని జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావు, నీకు తెలుసు వీడు ఒక వేస్ట్ నా కొడుకు వీనికి తెలియలేదని, బట్ నువ్వు దాన్ని అలసుగా ఊహించుకొని వీని నాశనం చేద్దాం అనుకుంటే అది నేను జరగనివ్వను అంటాడు. ఇంకా ఆ మాటలిన్న మామిచానికి ఒక్క సెకండ్ కోపం వచ్చినా బట్ వెంటనే నంగనాచి మాదిరి అయ్యో నేను అలా చేయలేదంటుంది. ఇంకా అప్పుడే మన కాజీగాడు రే తనని ఏమనద్రా కీబా నిన్ను కొడతానని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా పక్కన ఉండే ఇంకో వ్యక్తి ఆపరే చెత్తనా కొడక పక్కనే నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి చిజూరు ఉంది అదేనా గుర్తు పెట్టుకొని మాట్లాడని చెప్పి వెంటనే చిజూరు నువ్వేమనుకోకుంటే కొద్దిసేపు తర్వాత రావచ్చు కదా అనడంతో ఇంకా చిజూరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే మన కాజీగాడు కూడా పోన్రా చెత్తనా కొడకల్లారా నేను వాష్రూమ్ వేస్తా అని చెప్పి మనోడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా మన కాజీగాడు అక్కడ నుంచి వస్తారు లేదో పక్కనే ఉండే మన చిజూరు పాప మంచి పని చేసావు కాజీయ, నువ్వు ఇక్కడ దీన్ని స్ట్రెచ్ చేయకుండా నిజం కాకుండా ఒక మంచి అబద్ధం చెప్పైనా సరే నువ్వు దీన్ని ఎండ్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, బహుశా మనం ఇకపైన కలవకపోవచ్చు అనుకుంటా బాయ్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మన చిజురు పాప వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తన ఫ్రెండ్ని కలుద్దాం అనుకుంటుంది, బట్ ఆల్రెడీ తన ఫ్రెండ్స్ తన కోసం వెతుకుతుంటారు. ఇంకా ఈ డ్రెస్లో చిజురు వాళ్ళకి కనపడితే బాగుండదని చెప్పి వెంటనే అక్కడ దాక్కోవడంతో ఇంకా అక్కడికి వచ్చిన మన కీబా గడు వెంటనే చిజురుని నువ్వేమనుకోనంటే నేను నీతో మాట్లాడచ్చా అనడంతో ఇంకా అప్పుడే మన చిజురు ఇంకా కీబా పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన కాజీ గాడు వెంటనే తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ మనోడు 25,000 ఎన్నులు ఖర్చు పెట్టేసి ఉంటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మనోడు వచ్చి దీనమ్మ జీవితం ఏంద్రా ఇంత డబ్బులు అయిపోయినాయని చెప్పి మనోడు బాధపడకుండా అటుగా వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మనోనికి కీబాను ఇంకా చిజురు పాప కనపడడంతో అసలు వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి మనోడు సైలెంట్గా వెళ్ళి చెట్లలో దాక్కొని వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. ఇంకప్పుడే మన కీబా గాడు చిజురుతో కాజే గాడు ఎంతో మంచివాడు, ఇన్ఫాక్ట్ వాడు ఎంత మంచివాడు అంటే తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు వాడు ఒక చెత్త నా కొడుకు లుచ్చ నా కొడుకు ఇట్లాంటి పనులు చేయొచ్చు కానీ బట్ ఒకప్పుడు వాడు ఎంతో మంచివాడు. మేము మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడు ఒక సమ్మర్ టైంలో నేను ఆడుకుంటూ తెలియకోకుండా మేము పెంచుకుందాం అనుకునే చెట్లను అయితే పడగొట్టాను అండ్ వెంటనే అది చెడిపోవడంతో నేను పక్కన ఉండే కాజే గాని చెట్టును అయితే దొంగిలించాను. అది వాడికి కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ డే రోజు వాడు టీచర్ చూపి టీచర్ ఆ చెట్టు ఇమ్మన్నా సరే నేను ఈకోకుండా బలవంతంగా దాన్ని నా ఇంటికి తీసుకొని వెళ్ళి నేను పెంచుకుంటాను అండ్ ప్రతిరోజు నేను ఆ చెట్టుకు నీళ్లు పోసుకుంటా దాన్ని ఒక అందమైన చెట్టుగా మార్చాను. బట్ ఇదంతా కాజాకి తెలిసి అండ్ ఆ చెట్టు తనదని తెలిసినా సరే వాడు ఎప్పుడు కూడా నన్ను తిట్టేవాడు కాదు అండ్ ప్రతిరోజు నాతో ఎంతో బాగా మాట్లాడేవాడు అండ్ అంత మంచివాడు కాజాగాడు. అండ్ చిన్నప్పుడు నేను దొంగనా కొడుకుని అది వేరే విషయం అనుకోండి. బట్ ఇన్నాళ్ళ తర్వాత కాజే గాని లైఫ్లో ఒక మంచి వ్యక్తి వచ్చిందంటే అది మీరే. ఆ రోజు పబ్లో నేను చూసే కదా మీరు తనని ఎలా డిఫెండ్ చేశారో నాకు ఆ రోజు అర్థమైంది. ఫైనల్గా కాజయ్య గారికి ఒక మంచి పేరు అయితే దొరికింది. ఇన్ఫాక్ట్ ఆ దొంగముండే మామిచాన్ వెళ్ళిపోయి నుంచి మీ అట్లాంటి అమ్మాయి మనకి దొరకడం మన యొక్క అదృష్టం అనుకున్నా. బట్ ఆ చెత్తనాకుడికి ఇలా చేస్తారు అనుకోలేదు. బట్ మీరు పేయికి నటిస్తున్నా సరే ఖచ్చితంగా మీరు తనని వదులుకున్నందుకు మీకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. ప్లీజ్ కాజయ్య గారికి ఇంకొక అవకాశం ఏంటి అండ్ ఈసారి కూడా వాడు మిమ్మల్ని వదిలేయాలనుకుంటే ఖచ్చితంగా నేను వాడిని చంపి బారదొప్పుతాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను వాడు ఎంతో మంచి వ్యక్తి, తనకి ఇంకొక అవకాశం ఏంటి అంటాడు. ఇంకా మాట్లాడిన చిజురు కూడా ఏమనలేక ఊరికే అయిపోతుంది. ఇంకప్పుడే కీబా గాడు తనకి 2 బోట్ టికెట్స్ ఇచ్చి ఇవి యాక్చువల్గా నేను మీ ఇద్దరికి ఇద్దాం అనుకున్నా బట్ ఆ చెత్తనాకుడికి ఇలా చేసిన దానికి మీ ఒకరికి ఇస్తున్నాను, మీరు ఆ కాజే గాని తీసుకొని వెళ్ళి కొద్దిసేపు ప్రైవేట్గా టైం స్పెండ్ చేసి మీ మధ్యలో ఉండే గొడవలన్నీ కూడా క్లియర్ చేసుకోండి అంటాడు. బట్ వెంటనే చిజురు వద్దంటున్నా సరే బట్ మన కీబా గాడు మాత్రం యాక్చువల్గా ఇది నా సైడ్ నుంచి మీకు ఒక గిఫ్ట్ కింద అనుకోండి ప్లీజ్, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ గాడు ఫైనల్గా సెటిల్ అవుతున్నందుకు నేను వానికంటూ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, నేను ఈగలిగిన గిఫ్ట్ ఏదన్నా ఉంటే ఇదే అంటాడు. ఇంకా ఈ మాటలు వింటున్న మన పక్కన ఉండే కాజే గాడు నా బెస్ట్ ఫ్రెండ్ కీబా గాడు ఇంత మంచోడు అని చెప్పి మనోడు ఎంతో బాధపడుకుంటే ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఒక కుక్క వచ్చి మన కాజే గారిని చూసి అరవడంతో దెబ్బకు మనోడు వెంటనే పైకి లేచి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా అది చేసిన కీబా గాడు ఇంకా మిజరు అరే ఆగురా అని చెప్తారు. ఇంకా మనోడు కూడా దయచేసి నన్ను క్షమించండి మీ మాటలన్నీ కూడా వినేసి అనడంతో ఇంకా కీబా గాడు వాళ్ళిద్దరికి ఓకే ఇంకా మీ ఇద్దరు టైం స్పెండ్ చేయండి అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడైతే కీబా గాడు వెళ్ళిపోతాడో చిజూరు తన టికెట్ తనకిచ్చి
ఓకే కీబాగాడు అన్ని మాటలు మాట్లాడించి నేను తన మాటలకు రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా లాస్ట్ టైం మన ఇద్దరం కలిసి ఆ బోట్ ట్రిప్కి వెళ్దాం అండ్ మన ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకుని నుంచి తనకు మళ్ళీ వెళ్ళి బ్రేకప్ చేసుకుందామని చెప్తే తను ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకుంటాడు అనడంతో ఇంకా ఆ మాటలున్న మన కాజయ్య గారు కూడా సరే అని చెప్తారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనకు ఆ బోట్ సీక్వెన్స్ చూపిస్తారు. అండ్ ఇక్కడ కూడా మన చిజురో పాప హెల్త్ అనేది కొంచెం బాగాలేకుండడంతో ఇంకప్పుడే మనోడు అసలు ఎందుకని వచ్చావు బాగాలేకుంటే సరేలే వెనక్కి వెళ్ళిపోదాం అనడంతో ఇంకప్పుడే చిజురు ఏం పర్లేదు కీబా గాయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయి, నేను లోపల వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. బట్ నేను వెళ్ళే ముందర నీకు ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఈ ట్రిప్ స్టార్టింగ్ నుంచి మామీ చాన్ని అయితే లవ్ చేద్దామని అనుకుంటున్నావు కదా, ఇట్స్ బెస్ట్. తను ఎట్లాంటిదైనా సరే నీ ఫస్ట్ లవ్ కాబట్టి సో తనని నువ్వు ప్రేమించే హక్కు నీకుంది. ఒకవేళ ఈ ట్రిప్ తర్వాత అయినా సరే నువ్వు తనకి ఫోన్ చేసి నీ లవ్ ఎక్స్ప్రెషన్స్ తనకు చెప్తే తను ఖచ్చితంగా నీ లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటుంది. ఇంకా ఆ మాటలను కాజయ్య గారు వెంటనే చిజురుకి థ్యాంక్స్ అని చెప్తాడు. ఇంకా అలా మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకెప్పుడైతే చిజురు పాప లోపలికి వెళ్తుందో వెంటనే వెనకల మనోడు వచ్చి థ్యాంక్ యూ చిజురు, ఇప్పుడు నీ వల్లే నా మనసులో కొంచెం ధైర్యం అనేది ఉంది అండ్ ఖచ్చితంగా ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే నేను మామిచారికి నా ఎక్స్ప్రెషన్స్ చెప్తాను అండ్ వెంటనే నేను ఈ బర్డెన్స్ నుంచి క్లియర్ చేస్తాను. ఇంకెప్పుడు కూడా నీకు ఇట్లాంటి ఇబ్బంది కలిగాను అండ్ ఇంకెప్పుడు కూడా నేను రెంటే గర్ల్ ఫ్రెండ్ కింద బుక్ చేయను అంటాడు. ఆ మాటలైన చిజురు కూడా సరేలే నువ్వు ఏదైనా చేసుకో, బట్ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం నన్ను డిస్టర్బ్ చేద్దు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అనడంతో ఇంకా అప్పుడే మనోనికి ఫోన్ రావడంతో ఇంకా వెంటనే మన కాజయ్య గడు ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. అండ్ మనోనికి ఫోన్ చేసినది ఎవరో కాదు నన్ అదర్ దాన్ ది సైకోపాత్ అండి మామిచాన్ అనమాట. అండ్ ఫోన్లో మనోతో కాజు కూన్ ఎక్కడున్నావు, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అండ్ నీకోసం ఇక్కడే ఉన్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు చికెన్ షాప్ దగ్గర ఉండే కుక్కపిల్ల మాదిరి ఓ మామిచాన్ నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని తెలియదు. యాక్చువల్గా నేను ఇప్పుడు అక్కడ ఐలాండ్ దగ్గర లేను అండ్ హోటల్లో కూడా లేను, బయట ఉన్నాను అనడంతో ఇంకా అవపక్కుండే మన మామిచాన్ కూడా అది నాకు కూడా తెలుసు, బట్ నీతో కలిసి నీతో మాట్లాడాలని ఉంది, ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ప్లీజ్ నా కోసం రా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు బట్ నేను త్వరగా రాలేను చాలా దూరం ఉంది అనడంతో ఇంకా అటు సైడ్ నుంచి మామిచాన్ కూడా ఏం పర్లేదు 10 నిమిషాలు కావచ్చు 15 నిమిషాలు కావచ్చు 20 నిమిషాలు కావచ్చు నీకోసం ఎన్నాళ్ళైనా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తానంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు కుక్కపిల్ల ఎలాగైతే చంగగారుతుందో అలా ఎక్కడున్నావు, హోటల్ దగ్గర ఉన్నావా లేదంటే బీచ్ దగ్గర ఉన్నావా అనడంతో ఇంకా మామిచాన్ కూడా నేను నీకోసమే హోటల్లో ఉండే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా, అప్పుడు నువ్వు నన్ను ఎలా చూసావో ఇప్పుడు నీకోసం అలాగే ఉన్నానడంతో ఇంకా ఆ మాట్లాడిన మనోడికి ఒక్క సెకండ్ కళ్ళు అనేది ఫ్యూజుల్లోకి ఎగిరిపోతాయి. బట్ ఇలా మనోడు మాట్లాడుతూ ఉండగా తన వెనక నుంచి చిజురు బయటకు వచ్చి ఒక కార్నర్లో అయితే నిలబడుతుంది. బట్ అప్పుడే తనకి స్పృహ అనేది కోల్పోయి ఒక్కసారిగా నీళ్ళలోకి పడిపోతుంది. ఇంకా అది చూసిన అందరూ ఎవరో అమ్మాయి పడిపోయింది అని మన చిజురు గురించి చెప్తారు. ఇంకా ఆ మాటలిన కాజయ్య గారు అప్పటి వరకు కుక్కపిల్ల మాదిరి మామిచాన్తో మాట్లాడుతూ ఉంటారు కానీ సడన్గా ఆ మాటలు వినించి ఒక్కసారిగా ఫోన్ అనేది అక్కడే పారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే చిజురు నీళ్ళలో పడిపోయిందో అక్కడే దుంకుతాడనమాట. ఇంకా అది చూసిన అందరూ షాక్ అవుతారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.